బామ్మ పిలుపు వినగానే బయటికి వెళ్ళిన నేను బామ్మ తెచ్చిన ఆకుల్లోని వెరైటీ వంటకం చూసి ఆశ్చర్యపోయి కొంచెం టేస్ట్ చూడగానే ఆహా ఏమి రుచి అనిపించింది. అంత బాగా నచ్చిన తర్వాత దాని పుట్టు పూర్వత్రాలు తెలుసుకొని మనం కూడా ఓ పాలు ట్రై చేస్తే పోలా అని చెప్పి ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత అందులోని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ బియ్య పిండిని ఒక పాన్ లో మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఆ పిండిలోని తురిమిన బెల్లం, కొబ్బరి, 2 అరటికాయలను కూడా వేసి వితౌట్ వాటర్ బాగా మిక్సింగ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని దాన్ని ఆకు మీద పల్చగా ఒత్తి పిండి బయటికి రాకుండా ఆకుని సీల్ వేసేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 4 ఆకుల్ని పెట్టి వాటి మీద వీటిని అందంగా పేర్చి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 to 15 మినిట్స్ ఆవిరి పెట్టుకుంటే బామ్మ తెచ్చిన ఆకులో అప్పం రెడీ అయిపోతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, వీటిని వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత వీటి టేస్టే మారిపోతుంది. ఇంతకీ దీని అసలు పేరేంటో చెప్పలేదు కదా, కుంబళి అప్పం. మా వారికైతే ఇవి బాగా నచ్చినాయి.